గుడ్ మార్నింగ్. హాయ్ టు ఆల్. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 8, బిగ్ బాస్ సీజన్ 6, 7 అంటే అయిపోయిన ఎపిసోడ్స్ మొత్తం కానీ జరిగిపోయిన ఎపిసోడ్స్ ప్రతి ఎపిసోడ్లో అన్ని రంగాల వాళ్ళు ఉంటారు. అంటే సినీ రంగం కావచ్చు, కానీ ఆఖరికి రైతు ఫార్మర్స్ కానీ, అంటే మొత్తము రంగాల్స్ వాళ్ళు, సింగర్స్ కానీ మొత్తం ఉంటారు. కానీ ఒక నిరుద్యోగ యువత మాత్రము ఇప్పటి వరకు ఏ దాంట్లో కూడా ఒక నిరుద్యోగ యువతని ఎగ్జాంపుల్గా ఏ దాంట్లో కూడా తీసుకోలే. అంటే నిరుద్యోగ యువత ఈరోజు డిగ్రీలు, పీజీలు అన్నీ చేసి, అంటే వానికున్న ఎడ్యుకేషన్ పరంగా మొత్తం ఎడ్యుకేషన్ చేసి కూడా ఈరోజు రోడ్డు మీద తిరుగుతున్నాడు. అంటే ఈ ఎడ్యుకేషన్, ఈ రోడ్డు మీద తిరిగే యువత ఏ ఎవరికి కనబడట్లేదా? ప్లీజ్ సార్, దయచేసి నేను ఏం చెప్తున్నానంటే, బిగ్ బాస్ సీజన్ 9కైనా పర్లేదు, ఒక నిరుద్యోగ యువతని తీసుకొని వానికి ఉన్న ఆవేదని సొసైటీకి కానీ, గవర్నమెంట్కి కానీ, వాడి ఇంటికాడ ఎంత దొబ్బించుకున్నా కూడా ఏ గవర్నమెంట్ కూడా నిరుద్యోగ యువత గురించి అర్థం కావట్లేదు. ఏ గవర్నమెంట్కి అర్థం కావట్లేదు. ప్లీజ్ సార్, ఆల్ ఓవర్ ప్రపంచానికి కాకుండా ఆల్వేస్ ఇండియాకి, పోనీ ఒక స్టేట్కి మొత్తం తెలవాలంటే ఏదన్నా ఒకటి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ప్లీజ్, ఐ రిక్వెస్టెడ్, ప్లీజ్ సార్, నాగార్జున సార్, ఒక నిరుద్యోగ యువతని సీజన్ 9కి ఒక నిరుద్యోగ యువతని తీసుకోండి సార్. అన్ని రంగాల వాళ్ళకు ఛాయిస్ ఇచ్చారు, ఒక నిరుద్యోగ యువతకు మాత్రం ఇవ్వలేదు. ప్లీజ్ సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక నిరుద్యోగ యువతని తీసుకోగలరని మనవి సార్. ప్లీజ్, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా సార్. అంటే నేను చెప్పడం కాదు, ఒక నిరుద్యోగ యువత ఆవేదన ఎట్లుంటుందో మొత్తానికి తెలియదు సార్. ప్లీజ్ సార్, మనమందరము సపోర్ట్ చేద్దాం. ప్రతి నిరుద్యోగ యువత ఓకే, ఒక మన ఆవేదన తెలవాలి, మన ఆవేదన తెలవాలనే ఎవరికైతే, అంటే ప్రతి ఈ మన రీల్ చూస్తున్న ఎవరికి ఉన్నా కూడా ప్లీజ్ అందరూ లైక్ చేయండి. అందరూ లైక్ చేసి కామెంట్ చేయండి, బాగుంటుంది అని చెప్పి మీకు నచ్చితే కామెంట్ చేయండి. మనం అందరము ఏకమై ఒక నిరుద్యోగ యువతని బిగ్ బాస్ సీజన్ 9కి పంపిద్దాం. అంటే మన నిరుద్యోగ యువత ఆవేదన ఎట్లుంటుందో మొత్తానికి తెలవాలి. ప్లీజ్ మీరు సపోర్టివ్గా ఉంటేనే, మన ఒక ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా పని అవుతుంటుంది. ప్లీజ్